Guys, ఈరోజు మీ ఫాదర్ డే కదా, అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. కేక్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా డాడీకి కేక్ చేస్తున్నాం. సో ఇదైతే నేను చేసిన గిఫ్ట్ అనమాట మా డాడీకి. సో చూసారు కదా, ఒక షర్ట్ టైప్లో అయితే నేను మా డాడీకి చేశాను. ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎలా చేశాను అనేది అయితే. ఇంకా చూడలేకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో చాలా బాగా అయితే వచ్చింది కదా. మీరు కూడా ఏమైనా స్పెషల్ గిఫ్ట్స్ మీ డాడీకి చేసి చూపించండి. సో ఇలా అయితే నేను సీక్రెట్గా తెలియకుండా పేపర్స్ చింపి అయితే ఒక 2 డైరీ మిల్క్స్ అండ్ ఒక పెన్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో గిఫ్ట్ అయితే పెట్టాను నార్మల్గా. సో ఇది మా డాడీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ పేపర్స్ ఇవన్నీ చింపి ఏదో చేయాలి. సో ఒక పెన్ను అవన్నీ. సో ఆల్రెడీ అయితే ప్యాకింగ్ అయిపోయింది, అంతా చేసేసాను. సో చూసాను నేను మొత్తం కవర్ చేశాక వైట్ పేపర్ దొరికింది. ఆ వైట్ పేపర్ కవర్ చేసేసాను, దాన్ని తీసి అలా పెట్టేసాను. సో ఇలా మళ్ళీ పెట్టుకున్నాను. సో బాగా వచ్చింది కదా. ఈ కార్డ్బోర్డ్ మా మమ్మీ వాళ్ళ ల్యాంగ్వేజ్ కోసం చేసుకుంది. అండ్ సో ఈ కేక్ ఇలా ఉంది అనుకోకండి, దీని మీద ఇంకొక లేయర్ అయితే మా మమ్మీకి వండుతుంది, అప్పుడు కొద్ది బాగుంటుంది. సో ఇది ఇంకొక కేక్, మా దగ్గర బటర్ఫ్లైస్ ఉంది. సో ఇలా అయితే నేనైతే డెకోర్ అయితే చేసేసాను. కొద్దిగా బాగా వచ్చింది కదా, కొద్దిగా అయితే గ్లూతో తక్కువట్లేదు. సో చాలా బాగా వచ్చింది, నాకు వచ్చింది. సో మేమైతే స్నానం అయితే బాగా చేసి డాడీ కిందికైతే వెళ్తున్నాను. కిందికి వెళ్ళి ఆ ఫొటోస్ వీడియోస్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను నైఫ్ తీసుకెళ్తున్నాను, కింద వాళ్ళు కేక్ అవన్నీ తీసుకెళ్ళాను. సో ఇప్పుడు నేనైతే కిందికి వెళ్తున్నాను. మా డాడీ అయితే రెడీ అయ్యాడు. మా గార్డెన్ ఫ్లవర్స్ ఎంత బాగా అయ్యాయో తెలుసా, అదిగోండి చాలా బాగుంది. అప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుండే. సో చూడండి, ఇక్కడ మమ్మీ ఈ మిడిల్ అయితే పెడుతుంది. సో మేమైతే ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము. సో మీకైతే ఇలా అయితే చేశాను నేను, అదైతే చూపించాను. సో మేము కేక్ అయితే కట్ చేస్తున్నాము. కేక్ అయితే కట్ చేస్తాను, మా డ్యాడీకి కూడా ఒకసారి తినిపిస్తున్నాను. సో ఇలా అయితే చాలా కొన్ని ఒప్పుకుంటున్నాను. ఆ గార్డెన్లో వ్యూ అయితే చాలా బాగుంది. నా డ్రెస్ కలర్ మా డాడీకి. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. పెళ్ళి అంటుంది, మా డాడీ అయితే పుష్పాలకు తింటూ అని అంటుంది. ఇక్కడ మా డాడీ నా దగ్గర తినిపించేస్తున్నాడు. సో నిన్నైతే మా డాడీకి ఫ్లవర్ గిఫ్ట్ అవైతే ఇచ్చాను. సో గిఫ్ట్ మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఇలా అయితే మేము కొన్ని ఫొటోస్ దిగాము ఆ గిఫ్ట్ తోటి. నెక్స్ట్ అన్బాక్సింగ్ టైం అయితే వచ్చింది. సో ఇలా అయితే మా డాడీ ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాడు. సో మా డాడీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో మీరైతే కామెంట్ చేయండి. సో ఈ వైట్ పేపర్ తీసి ఆ డస్ట్ని అదే ఆ పేపర్స్ అంతా తీస్తే ఒక పెన్ అయితే దొరికింది డాడీకి. ఇదంతా 2 చాక్లెట్స్ అయితే దొరికాయి, అవి కూడా మా డాడీ పాకెట్లో పెట్టేశాడు. నెక్స్ట్ ఇవంతా తీసేస్తుంటే మెయిన్ గిఫ్ట్ అయితే వచ్చింది మా డాడీ చేతులకి. సో ఇదైతే తీసి పక్కన పెట్టేశాను నేను. సో షర్ట్ టైప్ కదా, మా డాడీ చూసి షాక్ అయిపోయాడు. నేను అంటున్నా నీ షర్టు ఈ షర్ట్ ఉంటుండే మా డాడీ. నేను షర్ట్ వేసుకున్నా, ఇది కూడా పేపర్ కూడా షర్ట్ వేసుకున్నాను. బాగా వచ్చింది, బెటర్ క్లిప్ అలా అడుగుతుంది మా డాడీ. సో నేను అయిపోయాను. సో మెల్లగా సో చూసారు కదా ఎలా ఉంది, ఆల్రెడీ చూసారట్టున్నారు మీరు. సో మా డాడీ అయితే గిఫ్ట్ అన్బాక్సింగ్ చేస్తా అన్నాడు. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో కదా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మెల్లగా నేను తిప్పేసాను. సో ఫస్ట్లో మా చెల్లిది వచ్చింది, బికాస్ మా చెల్లిది ఇద్దామని ఏదో
అనుకున్నా, సో అదే పెట్టాను. సో మా డాడీ అయితే ఓపెన్ చేశాడు హాఫ్. సో చాలా బాగా వచ్చింది కదా మా చెల్లిది. ఇది వాళ్ళ స్కూల్లో టీచర్ చేసింది. సో అది ఫాదర్స్ డే దాకా ఇవ్వలేదు. ఫస్ట్ది మా చెల్లిది. అండ్ దాని అయితే ఓపెన్ చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. సో చూసారు కదా మా చెల్లి చేసిన గిఫ్ట్. నెక్స్ట్ నా గిఫ్ట్ని మీరు చూస్తారు. మై ఫాదర్ ఈజ్ మై హీరో, హ్యాపీ ఫాదర్స్ డే అనేది రాసింది. నెక్స్ట్ అయితే నా గిఫ్ట్ అన్నమాట. నేనే చేసే మా చెల్లి ఇచ్చారు, అందుకే మా చెల్లిది అయితే పెట్టాను నేను. సో ఫస్ట్ మా డాడీ అది చూడంగానే ఎగ్జైట్మెంట్లో హ్యాపీనెస్ ఉన్నాడు. సో నేనైతే డ్రాయింగ్స్ చాలా బాగా ఇచ్చింది కదా. నేనైతే అన్ఎక్స్పెక్ట్గా నేను పింక్ ఫ్రాక్, అలా పింక్ ఫ్రాక్, అండ్ ఆల్సో మా డాడీ బ్లూ, నేను మా డాడీ షర్ట్ బ్లూ, డ్రాయింగ్లో బ్లూ అయితే వేసుకున్నాము. సో చాలా బాగా వచ్చింది కదా. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. సో ఎంత బొమ్మ నేనైతే ఇలా అయితే అనుకున్నాను, చాలా బాగా అయితే చేశాను కదా. అన్ని గిఫ్ట్స్ అయితే మా డాడీ ఓపెన్ చేసేసాడు. ఇలా కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా అయితే తీసుకున్నాము. చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను పోస్టులు అయితే పెట్టాను, ఇంకా చూడండి ఇలా ఫొటోస్ ఎన్నెన్నో దిగుతున్నాము. సో రికార్డ్ ఆపేసి పాట సెట్ చేస్తాను. కదా ఎంత బాగుంది నేను సైడ్ నిల్చిన. అండ్ నెక్స్ట్ నేను ఎలా చేసానో క్లియర్ కట్గా. సో ఇలా అయితే ఫాదరు. సో చూసారు ఇలా మై ఫాదర్ ఆయన ఒకటి అయితే. సో చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే మేము కింద గ్రౌండ్ ఫ్లోర్ చేసాం కదా, ఇప్పుడైతే మీద చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ అయితే దిగాము. ఇక్కడ మా చెల్లి మా డాడీకి తినిపిస్తుంది. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా దిగాము, కింద మీద. సో ఇక్కడ ఇంకొకసారి పైన క్లారిటీ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇంకొన్ని ఫొటోస్ అయితే దిగాము గిఫ్ట్ తోటి. అండ్ ఇక్కడ మా చెల్లి తెలుసు ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.